మహారాష్ట్రలో 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటించబోతున్నారు. 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నాగాపూర్ చేరుకుంటారు తెలంగాణ సీఎం. అనంతరం అక్కడి నుంచి చంద్రాపూర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత రాజురా, డిగ్రాస్, వార్ధా ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్రకు ప్రయాణమవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జంపిమా. మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి ఆ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంటున్నటువంటి తరుణంలో ప్రధానంగా ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ నుంచి 10 గంటలకి నాగపూర్కి వెళ్ళబోతున్నారు. అక్కడి నుంచి చంద్రపూర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా 2 రోజుల పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ లో కూడా ఆయన ప్రచారం చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందుగా ఏదైతే 10 గంటలకు అక్కడ చేరుకున్న తర్వాత చంద్రాపూర్ లో ఎన్నికల ప్రచారం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి రాజారా అదేవిధంగా డిగ్రామ్ తో పాటు వార్తా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రచార సభలు అదేవిధంగా రోడ్ షోల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా రాత్రికి తిరిగి మళ్ళీ నాగపూర్ కు చేరుకుంటారు. అనంతరం ఆదివారం ఉదయం నాగపూర్ నుంచి నాందేడ్కు చేరుకుంటారు. నాందేడ్ నుంచి నయాగావ్ అదేవిధంగా బోకార్ తో పాటు సోలాపూర్ నియోజకవర్గాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మహారాష్ట్రని కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంగా ఏఐసీసీ వెళ్తుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో మహారాష్ట్ర పైన ఫోకస్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.